నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నోట, రాష్ట్ర ముఖ్యమంత్రి నోట, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నోట జై తెలంగాణ అనేటువంటి నినాదం రాకపోవడం విచారకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి మనిషి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన గురువు అని చెప్పుకుంటాడు, ఇంకేదన్నా అనుకొని చంద్రబాబు నాయుడే ఇక్కడ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఉండే కదా, అన్నవాడే కదా. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ నిన్నటి ఆయన ప్రసంగాన్ని చూసిన ఈ జై తెలంగాణ అనని సందర్భం ఇది మరి తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఇక ముఖ్యమంత్రిగా తాను చేస్తున్నటువంటి ప్రసంగం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను మళ్ళొక్కసారి వల్లవేసినట్టే ఉన్నది, ఆ మేనిఫెస్టోని చదువుతున్నట్టే ఉన్నది. కానీ అమలైనటువంటి పథకాలను గురించి చెప్పినట్టు లేదు. ఏ పథకాలను తాను ఇచ్చిన 420 హామీల్లోంచి 6 గ్యారంటీల్లోంచి ఏవి సంపూర్ణంగా తాను అమలు చేసిండో, ప్రజలు ఆ ఫలాల్ని పొందుతున్నారో చెప్పే సాహసం ఆయన చేయలేదు. ఎన్నికలకు ముందు అబద్ధమే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అబద్ధాలే. అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు పరిస్థితి ఉన్నది వాళ్ళ.